జిల్లాలో 149వ నగర సంకీర్తన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని నగర సుకీర్తనను ఆధ్యాత్మికతతో వైభవంగా చేపట్టారు. స్థానిక హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలోని భక్త బృందం 4 కట్ట రోడ్డులోని హనుమాన్ మందిరం నుండి శ్రీరామ్ మందిర్ వరకు సీతారామ కీర్తనలు, రాధా గోపాలుని భజనలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. రామ మందిరంలో మృదంగ వాయిద్యాలతో ఆలపించిన కీర్తనలు ఎంతో ఆకట్టుకున్నాయి. కీర్తనలకు అనుగుణంగా భక్తులు ముగ్ధ మనోహరులై నృత్యాలు చేస్తూ ఆనంద డోలికల్లో తేలియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగ సభలో సంగారెడ్డి జిల్లా కంది హరికృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి విభూషణ్ ప్రభు శ్రీరామనవమి విశిష్టతను వివరించారు. సీతారాములు అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కంభమైన ప్రేమ, హనుమంతుని ఆదంచలమైన భక్తి, దశరథ రాములు మధ్య కనిపించే వాత్సల్యం, ప్రేమ ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. సేవకురాలైన మందర మాటలు విన్న కైకేయి లాంటి మహాపతివ్రత చరిత్రహీనురాలిగా నిలిచిందని, ఇదే క్రమంలో మహాసాత్వి మండోదరి మాటలను లెక్క చేయని రావణుడు మట్టిలో కలిసిపోయాడని చెప్పారు. రామాయణం జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి మానవునికి కష్టాలు ఉంటాయి అని, అయితే వాటి నుండి గట్టెక్కడానికి సీతాదేవి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని హితవు పలికారు. శ్రీరామనామాన్ని జపించిన, హరే కృష్ణ మంత్రం జపించిన భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు అని తెలిపారు. Thank you.